అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ఇక ఈ రోజు వచ్చినటువంటి దినపత్రికల్లో వార్తలు చూసుకుంటే, కాంగ్రెస్ లో 3 కమాండ్ల పరిపాలన సాగుతుందట. కాంగ్రెస్ పార్టీలో 3 కమాండ్ల పరిపాలన, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి బెంగళూరులో, ఇంకొకటి ఢిల్లీలో. ఇలా 3 కమాండ్ల పరిపాలన కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది అని చెప్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక 100 ఏళ్లకు పైగా చరిత్ర అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ కే వారంటీ అయిపోయింది. ఇక అది ఇచ్చే హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసిండు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఎలాంటి గ్యారంటీ లేదు. అది ఇచ్చేటువంటి 6 గ్యారంటీలకు ఏం గ్యారంటీ ఉందని చెప్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక హస్తం పార్టీ పీనుగుతో సమానమని విమర్శించిండు. ఇక హస్తం పార్టీ మొత్తం మీద ఒక పీనుగుతో సమానమని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక శనివారం ఖమ్మం కార్పొరేషన్ లో 1390 కోట్లు, సత్తిపల్లిలో 142 కోట్ల విలువైనటువంటి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక ఖమ్మంలోని లకారం ట్యాంకు బండ్ వద్ద నెలకొల్పినటువంటి దివంగ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం సత్తుపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్ లో 3 చోట్ల కమాండింగ్ వ్యవస్థలు ఉన్నాయి. అవి హైదరాబాద్ లో లోకల్ కమాండ్, బెంగళూరులో న్యూ కమాండ్, ఢిల్లీలో హై కమాండ్. వీరిలో ఒకరి మాట మరొకరు వినరు. ఇక హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో ఒకటి. ఇక వీళ్ళ మాటలు వీళ్ళే విననటువంటి, ఈ హైకమాండ్ల మాటలు వాళ్ళ దాంట్లో వాళ్ళే విననటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తుండ్రు. ఇక న్యూ కమాండ్, ఢిల్లీలో హైకమాండ్, వీరిలో ఒకరి మాట ఒకరు వినరు, ఇక వేరొకరు నెరవేర్చరు. ఇక పార్టీని చూస్తే కప్పల తక్కడ ఎవరైనా పైకి ఎదుగుదామనుకుంటే మరో 4 కిందికి లాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ పార్టీలో. ఏదైనా పరిస్థితి, ఇందులో ఏదైనా సానుకూల పరిస్థితులు అనుకూలించి ఎదుగుదామని ముందుకు పోతే కిందికి లాగేటోళ్ళే ఎక్కున్నారట ఈ కాంగ్రెస్ పార్టీలో. ఇక వీరిలో ఒకరి మాట ఒకరు వినరు, ఒకరి హామీలు వేరొకరు నెరవేర్చరు. ఇక ఓట్ల కొనుగోలుకు తెలంగాణ కాంగ్రెస్ లో నేతలకు కర్ణాటక నుంచి 100 కోట్లు వస్తున్నాయట. ఇక ప్రపంచానికి తెలుగువారి సత్తా చాటినటువంటి ఎన్టీఆర్, కేసీఆర్. ఇక ఖమ్మం సత్తుపల్లి సభల్లో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి అంశాలు. ఇక కర్ణాటక నుండి 100 కోట్లు వస్తున్నాయట తెలంగాణ రాష్ట్రానికి. ఇక ప్రజాగర్జన సభలో భాజపా ఎన్నికల బేరీ. ప్రజాగర్జన సభలో భాజపా ఎన్నికల బేరీ మోగించినటువంటి సందర్భం. ఇక ఇప్పటికే పార్టీ ఎన్నికల కార్యక్రమాలకు రూపకల్పన చేపడుతున్నటువంటి బీజేపీ పార్టీ ఇక 4-5 తేదీల్లో అభ్యర్థుల ఎంపిక పైన పూర్తి స్థాయి కసరత్తు చేయబోతున్నటువంటి పార్టీ. ఇక 4వ తారీఖు 5వ తారీఖుల మొత్తం మీద ఈ బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థుల ప్రకటన పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇక 6న నడ్డా నేతృత్వంలో విస్తృత భేటీ జరగనుంది. ఇక బారాస కాంగ్రెస్ వారసత్వ పార్టీలు. ఇక తెలంగాణ పర్యటన నేపథ్యంలో మోదీ ట్వీట్ చేస్తున్నటువంటి అంశం. ఇక చూస్తే భారతీయ జనతా పార్టీ పాలమూరు వేదికగా శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించనుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి నాంది పలుకుతోంది. ఇక ఒకరోజు అంతరంలోనే రాష్ట్రానికి 2 సార్లు ప్రధాని వస్తుండటం, మహబూబా నగర్, నిజామాబాద్ సభలు ఇక జరుగుతుండటాన్ని పార్టీ శ్రేణులు కీలకంగా భావిస్తున్నాయని చెప్తున్నటువంటి అంశం. ఇక ప్రజాగర్జన సభలో భాజపా ఎన్నికల బేరి కొనసాగుతుందట. ఇక ఆదివారం మహబూబా నగర్ సమీపంలోని భూత్పూర్ మండలం అమిస్తాపూర్ లో నిర్వహించేటువంటి అధికారిక పార్టీ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఇక ఇక్కడ ప్రత్యేకంగా 2 సభా వేదికలు ఏర్పాటు చేశారు. మొదటి వేదిక వద్ద అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇక వర్చువల్ గా పద్ధతిలో చేయనున్నారు అంటూ ఇక్కడ వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రధాని తెలంగాణ రాష్ట్రంలో చేసేటువంటి ప్రారంభోత్సవాలకు హాజరు కాబోతుండు. ఇక కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండేది మరో 90 రోజులే. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండేది ఒక 90 రోజులు మాత్రమే అని ఇక్కడ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీలో చేరినటువంటి మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, ఇక సి కృష్ణ యాదవ్ చెప్తుండు. కేసీఆర్ ఏమున్నా ఇంకొక 90 రోజులు మాత్రమే ప్రగతి భవన్ లో ఉంటారని చెప్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి. ఇక ట్రంకు పెట్టెలో 2 కోట్ల రూపాయలు వెలువడినాయి. ఇక ఇంట్లో కిలో వరకు బంగారం, నగలు, ఇక
అనీషాకు చిక్కినటువంటి మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి. ఆనిషాకు చిక్కినటువంటి తహసీల్దార్ మహేందర్ రెడ్డి. తహసీల్దార్ మహేందర్ రెడ్డి ట్రంకు పెట్టెలో 2 కోట్ల రూపాయలు ఉన్నాయట, కిలో బంగారం దొరికిందని ఇక్కడైతే మనం వార్త చూస్తున్నాం. ఇక ఇది అవినీతి నిరోధక శాఖ అనీషా ఇక పలకుబారి చేప చిక్కింది. ఇక నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తహసీల్దారు మంచిరెడ్డి మహేందర్ రెడ్డి నివాసంలో భారీగా నగదు బంగారం దొరికాయి. ఇక మొత్తం 4.56 కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. ఈ తహసీల్దార్ ఈ వ్యవహారం ఈ విధంగా ఉంది. ఇక ట్రంకు పెట్టెలనే 2 కోట్ల రూపాయలు దొరికినాయట. ఇక కిలో బంగారం దొరికింది తన నివాసంలో. ఇక ఆదాయానికి మించి ఆస్తులున్నాయనేటువంటి ఫిర్యాదుతో ఆనిషా అధికారులు హైదరాబాద్ హస్తినాపురము పరిధి షిరిడి సాయినగర్ లోని మహేందర్ రెడ్డి ఇల్లు మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయాల్లో శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇక కేసు నమోదు చేసి కేసు నమోదు చేసినట్ట మహేందర్ రెడ్డి పైన. ఇక ఇంతగానం కుమ్మక్కు చేసుకున్నాక కేసు నమోదు చేయరా? ఇక విచ్చలవిడిగా సంపాదించినాక ఇక రెండో విడత దళిత బంధు దరఖాస్తుల పరిశీలన. ఇక రెండో విడత దళిత బంధుకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఇక జిల్లా కలెక్టర్లకు భారీ సంఖ్యలో అర్జీలు. ఇక 72 నియోజకవర్గాల్లో మొదలైనటువంటి పరిశీలన ప్రక్రియ ఏది దళిత బంధుకు సంబంధించి. ఇక అక్టోబర్ 2న హైదరాబాద్ లో పథకం ప్రారంభం చేయబోతున్నారు. అక్టోబర్ 2న హైదరాబాద్ లో ఈ పథకాన్ని ముందుగా ప్రారంభం చేయబోతున్నారు రెండో విడత. ఇక రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు పథకం అమలుకు ఆశావాహుల నుంచి వచ్చినటువంటి ఇక ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే నియోజకవర్గాల్లో దళిత బంధు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. వాటిపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి స్థానిక ఎమ్మెల్యేల ఆమోదంతో అర్హులైనటువంటి లబ్ధిదారుల జాబితాలను ఎస్సీ కార్పొరేషన్ కు అందజేసేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 72 నియోజకవర్గాల పరిధిలో 50,000 దరఖాస్తులు పరిశీలన జరుగుతుందట. ఈ రెండో విడత దళిత బంధుకు సంబంధించి ఇక ఇది ముందుగా హైదరాబాద్ నుండి స్టార్ట్ చేయబోతున్నారు 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు. ఇక దీనిపైన క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా కసరత్తు జరుగుతుందట. ఇక రాష్ట్ర సరిహద్దు పారిశ్రామిక పొద్దు అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. పారిశ్రమల హబ్ గా మారుతున్నటువంటి జహీరాబాద్, పారిశ్రమలకు హబ్ గా మారుతున్నటువంటి జహీరాబాద్. ఇది జహీరాబాద్ మండలం గోవిందపూర్ శివార్లోని హాట్పిన్ కంపెనీలో జరుగుతుంది. ఇక ఎర్రనేతల చిరుధాన్యాల పంటలకు జహీరాబాద్ ప్రసిద్ధి. ఇక చిన్న పంటలు విభిన్న సంస్కృతుల ప్రాంతంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దున ఉన్నటువంటి పట్టణం క్రమేపీ పారిశ్రమల హబ్ గా మారుతోంది అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక రాష్ట్ర సరిహద్దు పారిశ్రామిక పొద్దు అంటూ పారిశ్రమలకే ఒక పొద్దులాగా మారిపోతుందట. ఈ కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉండేది 90 రోజులు, ఆ తర్వాత ఉండరని చెప్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి. ఇక 25తో సర్దుకోండి, బీసీ నేతలకు కాంగ్రెస్ కేటాయిస్తామన్నటువంటి అసెంబ్లీ సీట్లలో కోత 25తోని సర్దు పెట్టుకోండి అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ సీట్లలో కోత విధించిందట. ఇక ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో 2 చొప్పున 34 సీట్లు ఇస్తామని తొలుత హామీ ఇచ్చింది. ఇప్పుడు సర్వే నివేదికల మేరకు 25 సీట్ల వరకే ఇస్తామనేటువంటి ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందట. ఇది బీసీ కోటాకు సంబంధించి బీసీలకి. ఇక ఢిల్లీకి వచ్చి తమను కలిసినటువంటి బీసీ నేతలకు స్పష్టం చేసినటువంటి హైకమాండ్ పెద్దలు ఇక బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లే ఇస్తున్నామంటూ బుజ్జగింపులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక తగ్గే సీట్లకు సరిపడా ఎమ్మెల్సీ రాజ్యసభ స్థానాలు అదనంగా ఇస్తామనేటువంటి హామీ. ఇక టికెట్ల కేటాయింపు సమయంలోనే అధికారికంగా ప్రకటిస్తామని భరోసా. అధికారంలోకి రావాలంటే సర్దుకుపోవాలంటూ స్పష్టం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ.
ఇక 34 సీట్లు ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 24 సీట్లే ఇస్తానని చెప్తుంది. ఇంకా ఇందులో బారాస పార్టీ కంటే ఎక్కువనే ఇస్తున్నాము, బీసీలకు మొగ్గు చూపుతున్నామని చెప్తున్నటువంటి పార్టీ. ఇక అధికారంలోకి రావాలంటే అందరూ సర్దుబాటుకు చేసుకొని ముందుకు పోవాలని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక బీసీలకు సంబంధించి టికెట్ల వ్యవహారం, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు తప్పకుండా స్థానాలు ఇవ్వాలి, టికెట్లు ఇవ్వాలనేటువంటి నినాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక అదో కప్పల తక్కెడ ఇక మంత్రి కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఇక బీఆర్ఎస్ ది అసమర్థ పాలన, బీఆర్ఎస్ ది మొత్తం మీద అసమర్థ పాలన అని చెప్తున్నటువంటి నరేంద్ర మోదీ. తెలంగాణ ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు అని చెప్తుండు మోదీ. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు వంశపారపర్య పార్టీలేనని ఫైర్. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా రెండు వంశపారపర్యపు పార్టీలేనని చెప్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోదీ. ఇక వాటికి ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యం లేదని మండిపాటు పడ్డారు. నేడు పాలమూరులో ప్రధాని పర్యటన, ఇక భారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆ వెంటనే రాజకీయాలతో ద్విముఖ వ్యూహము, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు చేసినటువంటి సాయాన్ని ఇక ప్రస్తావించనున్నటువంటి మోదీ. ఇదే సమయంలో బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఈ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్టే అంటున్నటువంటి బీజేపీ వర్గాలు. ఇక ఈ సభతోని ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్టే అని చెప్తున్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి వార్త. ఈ సభతోనే ఎన్నికలకు శంఖారావం పూరించినట్టే అని చెప్తున్నటువంటి మోదీ. ఇక నారా లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ లో 41A కింద నోటీసులు అందజేసినటువంటి అధికారులు, 41A కింద నోటీసులు అందజేసినటువంటి అధికారులు ఏది నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చిండ్రట. ఇక ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో దయచేసి అధికారులు ఇక 4న ఇంట్లో అందజేసినటువంటి అధికారులు ఇక ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్ ఇక ఇంట్లో అందజేసినటువంటి అధికారులు. ఇక 4వ తేదీన తాడేపల్లి కార్యాలయంలో హాజరు కావాలని చెప్పిండ్రు. ఇక హెరిటేజ్ ఫుడ్స్ బ్యాంకు ఖాతా లావాదేవీల బోర్డు ఇక మినిట్స్ తేవాలి. ఇక విచారణకు సహకరించాలి, నిబంధనలు పాటించకుంటే అరెస్టు తప్పదు. ఇక నోటీసుల్లో పేర్కొన్నటువంటి దర్యాప్తు అధికారులు. ఇక సిఐడి పెట్టినవే దొంగ కేసులన్న లోకేష్. ఇక సిఐడి వైఎస్ఆర్ సిపి అనుబంధ విభాగమని ఆరోపణ కూడా వ్యక్తం చేస్తారు. ఇక ఢిల్లీలో సిఐడి అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను చూస్తున్నటువంటి టీడీపీ నేత నారా లోకేష్. ఢిల్లీలో సిఐడి అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను చూస్తున్నటువంటి నారా లోకేష్. ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. సిఐడి వాళ్ళు నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళది ఉత్త విద్యుత్తు, అని చెప్తున్నటువంటి మంత్రి హరీష్ రావు. ఇక కరెంటు గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీ నాయకులకు లేనే లేదని చెప్తుండు మంత్రి హరీష్ రావు. ఇక కేసీఆర్ కు దైవ బలం ఉంది కాబట్టే కరువు లేదు, కేసీఆర్ కు దైవ బలం ఉంది కాబట్టే కరువు లేదట. ఇక బాబు కిషన్ హయాంలో కరువు. ఇక ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్తుండు. ఇక బాబు కిరణ్ హయాంలో కరువు ఉంది, కేసీఆర్ హయాంలో కరువు లేదు, అది దేవుడు సహాయంతోనే లేదని చెప్తున్నటువంటి మంత్రి హరీష్ రావు. ఇక ప్రభుత్వానికి చెప్పకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాసరావు ప్రస్తుతం ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా శ్రీనివాసరావు పనిచేస్తుండు. ఇక బాబు మాజీ పిఎస్ పెండ్యాల సస్పెన్షన్ లో ఉన్నటువంటి అంశం, పారిపోయిందట బాబు యొక్క మాజీ పిఎస్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈయన ప్రస్తుతం ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇక స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది. ఇది చంద్రబాబు సంబంధించినటువంటి వార్త. ఇక అసెంట్ భూములు కొట్టేసేందుకు నల్ల మార్గం. ఇక బంధువులు సన్నిహితులు ఉద్యోగుల పేరిట అమరావతిలో భూములు హస్తగతం చేసుకున్నటువంటి నారాయణ. బంధువులు
సన్నిహితులు ఉద్యోగుల పేరిట ఈ అసైన్మెంట్ భూములను స్వాహా చేసిండట. ఇక నారాయణ సంస్థల నుంచి నిధుల రూటింగ్, నల్లధనం కోసము ఆ ఎన్స్పైరా కంపెనీ ఏర్పాటు చేసిండ్రు. ఇక ఎన్స్పైరా నుంచి ఆర్కే హౌసింగ్ కు నిధులు బదిలీ, ఇక అక్కడి నుంచి బినామీలకు నగదు, ఇక అసెంట్ రైతులను భయపెట్టి భూములు లూటి చేసిండ్రు. తమ బినామీలకే భూ సమీకరణ ప్యాకేజీ స్థలాలు దక్కేలా వ్యూహాలు కూడా చేపట్టిండ్రు. అవినీతి నెట్వర్క్ ను బట్టబయలు చేసినటువంటి సిట్ దర్యాప్తు, ఇక పచ్చగద్దల జాబితాలో గంట ప్రతిపాటి, దేవినేని ఉమా, రావెల తదితరులు పాల్గొన్నారు. ఇక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబివి వియంకుడు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పైగా భూములపై అవి తప్పుడు తీర్పు నివేదికలే. ఇక పిటిషన్ పేర్కొన్నట్లు పైగా భూములపై 1998లో ఏ తీర్పు ఇవ్వలేదు, హైకోర్టుకు నివేదిక అందజేసినటువంటి జ్యుడిషియల్ రిజిస్టర్. ఇక తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఏజీ అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాం.